హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మీకు అంత కనిపించకపోవచ్చు, బెంజర్కల్ దగ్గర రివోల్ట్ షోరూమ్ దగ్గర ఉన్నాము. సో ఇవాళ మనం వెహికల్ వచ్చి టెస్ట్ డ్రైవ్ చేయబోతున్నాం, రివోల్ట్ RV400ది. ఆ వెహికల్ మనం ఇంకా ఏ వెహికల్ ఇస్తారో ఇంకా కన్ఫర్మ్ లేదు. సో లోపలికి వెళ్ళేసి వెహికల్ డీటెయిల్స్ అనేవి చూద్దాము, ఆ తర్వాత టెస్ట్ డ్రైవ్ చేద్దాము. సో టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది నేను మీకు లాస్ట్లో చూద్దాను, వీడియో లాస్ట్లో. సో లోపలికి వెళ్ళేసి చూద్దామా. ఓకే గ్యాస్, ఈ రివోల్ట్ వాళ్ళది RV400 వెహికల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ఇందులో కలర్స్ వచ్చేసి ఇప్పుడు మీరు చూసేదేమో బ్లాక్ కలర్, అండ్ ఇందులో ఇంకో కలర్ వచ్చేసి రెడ్ ఉంది, పక్కనే మీరు చూసినా కదా వైట్ కలర్ కూడా ఉంది. ఈ 3 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేటప్పటికి బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే కనుక 72 volts 3.24 kWh వస్తుంది, లిథియం అయాన్ బ్యాటరీ. మోటార్ చూసుకుంటే కనుక 3000 watts మిడ్ మోటార్ వస్తుంది, అంటే మోటార్ వచ్చేసి మధ్యలో ఉంటుంది. ఇందులో మోడ్స్ చూసుకుంటే కనుక మొత్తం 3 మోడ్స్ వస్తాయి, రైడింగ్ మోడ్స్. ఫస్ట్ మోడ్లో వచ్చేసి 150 రేంజ్ వచ్చింది, అండ్ సెకండ్ మోడ్లో వచ్చేసి 100 రేంజ్ వచ్చింది, థర్డ్ మోడ్లో వచ్చేసి 85 రేంజ్ వస్తుంది. నేను టాప్ స్పీడ్ వచ్చేసి 85 km/h వచ్చింది. బ్యాటరీ ఛార్జింగ్ పెట్టాలంటే కనుక 4.5 hours వరకు ఛార్జింగ్ పెట్టాలి, అలా పెడితే ఫుల్ అయింది. అండ్ బాడీ విషయానికి వస్తే కనుక లైట్ వెయిట్ సింగిల్ సిలిండర్ ఫ్రేమ్ వస్తుంది. వెయిట్ చూసుకుంటే కనుక 108 kgs వచ్చింది. లెంత్ వచ్చేసి 2156 mm వస్తుంది. విడ్త్ వచ్చేసి 813 mm వస్తుంది. హైట్ చూసుకుంటే కనుక 1112 mm వస్తుంది. వీల్ బేస్ వచ్చేసి 1350 mm వచ్చింది. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే కనుక 215 mm హైట్, అంటే మన ఇండియన్ రోడ్స్కి ఉంటాయి కదా, దాటికైతే కనుక ఖచ్చితంగా మ్యాచ్ అయ్యింది. సీట్ హైట్ వచ్చేటప్పటికి 814 mm వస్తుంది, అంటే 814 mm. సో క్యారింగ్ కెపాసిటీ వచ్చేసి 150 kgs వరకు కెపాసిటీ చేసింది, అంటే 2 మనుషులు ఫ్రీగానే వెళ్ళచ్చు. అండ్ దీని బ్రేక్ విషయానికి వస్తే కనుక బ్రేక్స్, వీల్స్, సస్పెన్షన్ వచ్చేటప్పటికి బ్రేక్స్ అయితే డిస్క్ బ్రేక్ వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. సైజ్ వచ్చేటప్పటికి 240 mm. సో వీల్ టైప్ వచ్చేటప్పటికి ఎలా వీల్స్ వస్తాయి 17 inches ఫ్రంట్ అండ్ బ్యాక్. టైర్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్లో వచ్చేసి 90/80/17 వస్తుంది, రేర్లో వచ్చేటప్పటికి 120/80/17 వస్తుంది. 2 ట్యూబ్లెస్ టైర్సే. సస్పెన్షన్స్ వచ్చేటప్పటికి ఫ్రంట్లో USD ఫోక్స్ వస్తాయి, రేర్లో వచ్చేటప్పటికి మోనో షాక్ అబ్జార్బర్స్ వస్తాయి. అండ్ దీని లైట్స్ విషయానికి వస్తే కనుక ఫుల్లీ LED వస్తుంది. సో హెడ్ లైట్ కానీ, ఇండికేటర్స్ కానీ, టైల్ లైట్ కానీ అన్నీ ఫుల్ LED వస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నాం కదా, వారంటీ విషయానికి వస్తే కనుక బ్యాటరీకి వచ్చేసి 1,50,000 లేదా 8 years పాటు వారంటీ వచ్చింది. మోటార్ వారంటీ వచ్చేటప్పటికి 5 years పాటు వారంటీ వస్తుంది. సో మనకి బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం అయితేనే కానీ, లేకపోతే మోటార్ ప్రాబ్లం అయితేనే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇది గైస్ దీని ఎక్స్టర్నల్ డీటెయిల్స్. అండ్ మీరు కన్సోల్ విషయానికి వస్తే కనుక చూస్తున్నారు కదా, సో కన్సోల్లో వచ్చేసి స్పీడోమీటర్ ఒకటి వస్తుంది, అండ్ పక్కనే చూసుకుంటే కనుక ఓడోమీటర్ ఒకటి ఉంటుంది, అందులో ట్రిప్ మీటర్ కూడా వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు ట్రిప్ మీటర్ చూస్తారు. అండ్ మీకు వచ్చేసి యామ్మీటర్ వస్తుంది, సో ఎంత ఓల్డ్ కన్జ్యూమ్ చేస్తుందనేది చూపించింది. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాటరీ టెంపరేచర్ చూపిస్తుంది, బ్యాటరీ ఎంత టెంపరేచర్ మీద ఉందనేది. అండ్ మీరు ఇక్కడ చూస్తే కనుక మోడ్స్ చూపిస్తుంది డీటెయిల్గా. అండ్ దాని కింద మీకు కంట్రోలర్ టెంపరేచర్ చూపిస్తుంది, కంట్రోలర్ ఎంత హీట్ మీద ఉందనేది. వాటి కింద చూసుకుంటే కనుక సైడ్ ఇండికేటర్స్ చూపిస్తుంది, 2 సపరేట్గా. అండ్ మీకు ఇక్కడ చూసుకుంటే హై బీమ్ ఇండికేషన్ ఒకటి వస్తుంది. అండ్ దాని పక్కనే పార్కింగ్ లైట్స్ బ్లింక్ అవ్వడానికి ఇండికేషన్ వస్తుంది. అండ్ థ్రాటిల్ లాక్ ఒకటి వస్తుంది, ఒకవేళ రన్నింగ్ టైంలో మీకు థ్రాటిల్ ఏమన్నా లాక్ అయిపోతే కనుక అక్కడ చూపించిద్ది. అండ్ అలాగే కీ లాక్ అయినప్పుడు కూడా, అన్లాక్ చేసేటప్పుడు కూడా థ్రాటిల్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే కనుక చూపిస్తుంది. అండ్ మీరు రివోల్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఏమైనా తెలుసుకోవాలంటే కనుక ప్రతి షోరూంలోనే ఇట్లా ఉంటుంది, వై రివోల్ట్ అని. సో మీరు ఆ షోరూమ్కి వెళ్తే కనుక ఇట్లా ప్రతి వాల్ మీద ఇట్లా డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ వచ్చేసి గేర్ అప్, మీకు రివోల్ట్ వాళ్ళు ఏమేమి యాక్సెసరీస్ ఇస్తారనేది. సైడ్ బ్యాగ్ ఒకటి ఇస్తారు, ట్యాంక్ కవర్ ఒకటి ఇస్తారు, అండ్ హెల్మెట్స్ అనేవి ఇస్తారు. అండ్ మీరు కొనబోయే వెహికల్ గురించి తెలుసుకోవాలంటే కనుక ప్రతి రివోల్ట్ స్టోర్లో ఇట్లా ఒక వాల్ మీద దాని డీటెయిల్స్ అన్నీ ఫిట్ చేసి ఉంటాయి. సో ఆ వెహికల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఫిట్ అవుతాయి అనేది. మీరు ఇక్కడ చూసుకుంటే కనుక
హెడ్లైట్ ఉంటుంది. ఆ హెడ్లైట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి, స్పీడోమీటర్ ఉంటుంది, హెడ్లైట్ ఉంటుంది, యూఎస్డి ఫోక్స్ వస్తాయి. అండ్ అందులో వచ్చేసి ఫ్రంట్ వీలు, దాని మడ్గార్డు, డిస్క్ బ్రేక్స్, అండ్ ట్యాంక్లో ఏమేమి ఉంటాయి, బ్యాటరీ ఉంటుంది, పైన ట్యాంక్ కవర్ ఉంటుంది, కింద మోటార్ వస్తుంది, అండ్ మీకు ముందు చూసుకునే కంట్రోలర్ ఉంటుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక సీట్ వచ్చింది, దాని ఫ్రేమ్ ఉంటుంది, అండ్ మోటారు, బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ కాబట్టి ఆ బెల్ట్ ఎట్లా ఫిట్ అయి ఉండిద్ది, సీట్స్ అనేవి ఎట్లా ఉంటాయి, సింగిల్ సీట్ వస్తుంది చూసారు కదా. అండ్ మీకు టెయిల్ లైట్ ఎట్లా ఉంటుంది, ఇట్లా అన్ని డీటెయిల్స్ అనేవి ఆ షోరూంలో ప్రతి షోరూంలోనే ఇట్లాగ చూపిస్తూ ఉంటారు. అండ్ మీరు బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఇవ్వండి, ఇట్లా ఓపెన్ చేయాలి. ట్యాంక్ కవర్ అనేది ఇట్లా ఓపెన్ చేస్తే కనుక పైన ప్రొటెక్ట్ ఉంటుంది, బాక్స్ లాగా, మ్యాటి లాగా. దాన్ని ఓపెన్ చేసుకుంటే కింద బ్యాటరీ కనిపిస్తుంది. సో ఆ కేబుల్ చూసారు కదా, ఈ కేబుల్ అనేది తీసేసుకుంటే మీరు బ్యాటరీ ఎక్స్టర్నల్గా తీసుకెళ్ళి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు. సో బ్యాటరీ అనేది ఎట్లా ఉంటుంది, ఇప్పుడు మనం టెస్ట్ డ్రైవ్కి వెళ్ళేసి ఎట్లా ఉందో వెహికల్ మన టెస్ట్ డ్రైవ్ వెహికల్ వచ్చేసింది. దీని అవుట్లుక్ ఫీచర్ అయితే ఎట్లా ఉంటుంది, ఇందులో మీకు వినిపిస్తుందో లేదో అయితే తెలీదు, కాకపోతే సౌండ్ అయితే మస్తుగా ఉంటుంది. సో దీనికి వచ్చేసి బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఉంటుంది, అండ్ కీలెస్ స్టార్ట్ ఉంటుంది. సౌండ్ మాత్రం సూపర్, రియల్ బైక్ సౌండ్ అయితే వస్తుంది. సో బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ అండ్ రేర్ వచ్చేసి బాగా హైట్ వస్తుంది. మోనోషాక్ అబ్జార్బర్స్ సూపర్. ఎలక్ట్రికల్ వెహికల్ చాలా రేర్ రావడం కూడా. ఓకే, మనం ఛార్జింగ్ పెట్టుకోవాలంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ పెట్టుకోవచ్చు ఛార్జింగ్. అండ్ బ్రో కీ ఏది, కీ అయితే ఇట్లా వస్తుంది, రివోల్ట్ సింబల్ వస్తుంది, అండ్ అన్లాక్, లాక్, సప్లై అండ్ లొకేషన్ అంటే జీపీఎస్ లొకేషన్ చూపేది, జస్ట్ క్లిక్ చేస్తే కనుక బజర్ మోగిద్ది అంతే. సో కీతో మనకైతే పని లేదు, బ్రోకి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి వెళ్ళి చూద్దాం. సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉంది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. ఇందులో వచ్చేసి మోడ్ 1, 2, 3 అంటే టీ అంటే ఏంది అడుగుదాం. బ్రో టీ అంటే ఏంది? టార్క్ మోడ్ సార్. టార్క్ మోడ్ మనం ఫస్ట్లో ఉన్న సెకండ్లో ఉన్న మన బండి పికప్ తీసుకోవాలంటే ఓకే టార్క్ మోడ్. ఓ టార్క్ మోడ్ అంటే అది. సో ఇందులో వచ్చేసి డిస్ప్లేలో బ్రో ఆఫ్ చేస్తావా? సౌండ్ ఆఫ్ చేయమంటారా? మామూలుగా ఒకసారి ఆఫ్ చేయి. ఇది ఆఫ్ చేసేసేట ఉంది. ఆన్ చేయి బ్రో. ఆన్ చేసి ఇక డిస్ప్లే చూడండి ఇట్లా వస్తుంది. ఇందులో వచ్చేసి మనకు బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది, యామ్స్ మీటర్ ఉంటుంది, టెంపరేచర్ ఉంటుంది, ఏ మోడ్లో వెళ్తున్నాము, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ఉంది, నార్మల్ ఉంది, స్పోర్ట్స్ అని ఉంది, టెంపరేచర్ ఉంది, యాంపర్స్ అంటే ఎంత వోల్టేజ్ కన్స్యూమ్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్ ట్రిప్ ఎంత వెళ్ళాము. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక టార్క్ మోడ్ అని డిస్ప్లేలో చూపిట్లో. సో షట్ దీని గేర్ లేవు కదా. సో ఐడియల్ చూద్దాం. సౌండ్ మీకు వినిపిస్తుందని అనుకుంటున్నాను. బైక్ సౌండ్ కూడా బాగుంది. ఒకవేళ సౌండ్ ఆఫ్ చేసుకుని తోలవచ్చు. ఈ బండి ఎక్కిన తర్వాత బైక్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇక్కడితో మన రైడ్ మళ్ళీ రివర్స్ కొట్టాలి. ఇప్పుడు సౌండ్ ఆఫ్ చేసి వెళ్దాము. బ్రో సౌండ్ ఆఫ్ చేయ. ఓకే, బటన్ కూడా వేయడం సౌండ్ ఆఫ్ చేసుకోవడానికి. సో వితౌట్ సౌండ్ అయితే కనుక ఇంకా స్మూత్గా ఉంది. అండ్ ఇది కూడా థర్డ్ మోడ్. బ్రేక్స్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు హ్యాండిల్ దగ్గరే ఉంటాయి.
హ్యాండిల్ బ్రేక్సే. లెగ్స్ దగ్గర అయితే ఏమి ఉండదు. సేమ్ నాదానికి ఇలాగే ఇంజిన్ సౌండ్ తప్ప ఏం వినిపించలేదు. ఓ మై గాడ్, పికప్ అయితే బాగుంది, ఎందుకంటే బెల్ట్ డ్రైవ్ సిస్టమ్ ఇచ్చారు కాబట్టి ఇంకా బాగుండిద్ది. నా వెహికల్ అయితే హబ్ మోటార్ వస్తుంది. ఇందులో మన కంట్రోలర్ టెంపరేచర్ చూపిస్తుంది. ఇప్పుడైతే 2 points పెరిగింది, ఇంకా హై పెరిగిద్ది. ఇక్కడేమో రెడీ టు గో హై బీమ్ ఇండికేటర్ ఉంది, అండ్ సెన్సార్ కూడా ఉంది, డే అండ్ నైట్ సెన్సారు. సో వెహికల్ కండి లుక్ అయితే ఇట్లా ఉంటుంది మనం బండి మీద కూర్చోగానే. సో ఇక్కడ పవర్ ఆటో కట్ ఆఫ్ ఆన్ ఉంది, అంటే కీలెస్ స్టార్ట్ ఆఫ్. ఓ వెహికల్ అయితే ఇట్లా వస్తుంది గైస్. ఇక్కడతో మన రైడ్ ఎండ్. మళ్ళీ వెహికల్ బ్రేక్ ఇచ్చేయాలి మనం. సో ఎట్లయితే ఉండిద్ది వెహికల్ లుక్ అయితే బాగుంది. బ్రో మనకి పిలియన్ సీట్ ఆఫర్ చేశాడు. పిలియన్ కంఫర్ట్ ఎలా ఉందో కూడా చూసుకోమంటున్నాడు ఒకసారి. ఓకే, పిలియన్ కంఫర్ట్ అయితే కనుక సీట్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. క్రాబ్ రైల్స్ వస్తున్నాయి, అండ్ ఫుట్ రెస్ట్ కూడా ఉంటుంది పిలియన్కి, ప్లస్ లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంటుంది. బ్రేకింగ్ అయితే కనుక మా గుద్దేసేవాళ్ళు. అరే మోటార్ వోల్టేజ్ కూడా సూపర్గా ఉంది. ఆర్పిఎం వచ్చేసి దీనికి మామూలుగా లేదు. ప్లస్ బెల్టరే కాబట్టి హబ్ మోటార్కి పెద్ద ప్రాబ్లం అంటే ఉండదు, ఎందుకంటే ఇట్లా గతుకుల్లో కానీ ఎట్లా అయినా కానీ పడినా హబ్ మోటార్కి ఇబ్బంది అంటే ఉండదు, డ్యామేజ్ అయిపోద్దని భయం. నెక్స్ట్ టైం మాత్రం మనం ఖచ్చితంగా దీన్ని ఒకసారి టాప్ స్పీడ్ టెస్ట్ చేయాలి, అలాగే రేంజ్ టెస్ట్ కూడా ఖచ్చితంగా చేద్దాం. బ్రేకింగ్ అయితే ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేక్ వస్తుంది, అక్కడ చూసా కదా బ్రేక్ వస్తుంది, అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్ వస్తుంది. మామూలుగానే బాగుంటుంది. అండ్ ఎల్ఈడి హెడ్ లైట్స్, ప్రొజెక్టర్ ల్యాంప్స్, ఫుల్ ఎల్ఈడి వస్తుంది. ఓకే గైస్, ఇక్కడితో మన వీడియో కట్ ఆఫ్. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోమాకండి. సో అది కొడితేనే పెట్టే ప్రతి వీడియోస్ మీకు కరెక్ట్గా వస్తాయి. అంతే గైస్, ఉంటాను, బై బ్రో. దట్స్ ఇట్ ఫర్ గైస్. మన లోనికి వెళ్ళి మన సామాన్ తీసుకొని ఇంటికి బయలుదేరదాం.